హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ రెడ్డిస్ అనుభవాలు పాఠాలు. పిఏ సత్యమోహన్ అనే ఒక తమిళ కవి రాసిన ఒక కవితని కె శివారెడ్డి గారు తెలుగులోకి అనువాదం చేసినారు. ఆ కవిత పేరు తల్లికో బహుమతి. ఇంతకు ముందు నాకు అది తట్టలేదు. చెంపలపై జుట్టు తెల్లబడుతున్న 36 ఏళ్ళ వయస్సులో నాకు రెండింతల వయసుండి వృద్ధాశ్రమంలో ఉన్న మా అమ్మకో బహుమతి కొనివ్వాలని. నన్ను 9 నెలలు కడుపులో ఊపినందుకు కృతజ్ఞతాపూర్వకంగా చక్కని ఉన్ని పరిచిన ఉయ్యాలెందుకు కాకూడదు? ఆమె మీద కాళ్ళేసి దిండులా ఆమె పక్కన పడుకున్న నా బాల్యం రోజులకు గుర్తుగా నేను అనంత ప్రేమతో ఊదిన గాలి దిండెందుకు కాకూడదు? తాను చేతులు కాల్చుకుంటూ దిక్కుమాలిన వంటగదిలో నా యవ్వనంలో నా నాలుగు కోరిన 50 రకాల వంటకాల్ని వండి పెట్టిన మా అమ్మని 5 స్టార్ హోటల్కి తీసుకెళ్లి బ్రహ్మాండమైన భోజనం ఎందుకు పెట్టించకూడదు? నాన్న అనారోగ్యంతో ఉన్నప్పుడు, కుటుంబం మొత్తం కుంగిపోతున్నప్పుడు సంసారాన్ని నడపడానికి ఎన్నో ఇళ్లలో పని మనిషిగా చేసి తాను మందులు కొనుక్కోకుండా నాకు పుస్తకాలు కొనిపెట్టిన మా అమ్మకి 1000 పేజీల నవల రాసి అచ్చేసి ఎందుకు ఇవ్వకూడదు? విధవరాలై ఉండి కూడా నాకు వధువును చూసి పెళ్లి చేసి మా నాన్న మమ్మల్ని బతకమని వదిలి వెళ్ళిన మా అమ్మకి నా భార్యతో దిగిన ఫోటో ఎందుకు తీసి ఇవ్వకూడదు? నేను ఆమెకు ఎంతైనా చేయొచ్చు, నేను ఆమెకు ఎన్నైనా కొనివ్వచ్చు, నా ఇచ్చ వచ్చినన్ని బహుమానాలతో ఆమెను అలంకరించవచ్చు. కానీ కాస్త అసంతృప్తి కలిగితే అందుకే ఆమె దగ్గరకు పరిగెత్తారు. అలసిన చూపులతో వృద్ధ పక్షుల గోడలో కలిసిపోయి 60-70 ముసలోళ్ళ మధ్య కూర్చునింది. ఆమె పాదాలు తాకిన మట్టిని నా నుదుటితో సాష్టాంగ దండ ప్రమాణం చేసి, అమ్మా నీకేం కావాలో కోరుకో అని అడిగా. ఒకటి టెలిస్కోప్ గుండా నక్షత్ర మండలాన్ని వీక్షించినట్టు ఆవిడ కళ్ళు చిట్లించి నా వంక చూస్తూ అంది. చెవుల దగ్గర చెంపలపైన ఆ తెల్లటి పూలేవిట్రా? ఆరి దేవుడా, కాస్త నల్ల రంగు కొనుక్కొని వేసుకోరా నాయన. మా సతతం నా గురించి ఆలోచించే గొప్ప హృదయం ఉన్న మా అమ్మ నాకు ఇచ్చిన బహుమతి ముందు నేను అనుకున్న బహుమతులన్నీ ముక్క చెక్కలయ్యాయి. ఇది ఫ్రెండ్స్ కవిత. ఈ కవితని మనం విశ్లేషించుకోగలిగితే చాలా అద్భుతమైన భావాన్ని చూడొచ్చు. ఏ వ్యక్తి అయినా ఎదిగిన తర్వాత, ఎదుగుతున్నప్పుడు ఎవరు మనకు ఎదుగుదలకు ఉపయోగపడుతున్నారు, ఎవరు కృషి చేస్తున్నారు అన్నది గుర్తులేకపోవచ్చు. కానీ ఎదిగిన తర్వాత, అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఒకసారి ఆలోచించగలిగితే తన జీవితంలో ఎదగడానికి మూల కారణం ఎవరో తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తావించబడిన వ్యక్తికి తన తల్లే తన అభివృద్ధికి మూలమని గుర్తించినాడు. అది ఎప్పుడు? 36 ఏళ్ళ వయసులో జుట్టు తెల్లబడుతున్నప్పుడు. ఆవిడ ఎక్కడుంది? వాళ్ళమ్మ వృద్ధాశ్రమంలో ఉంది. తన ఎదుగుదలకి తన తల్లే కారణమని ఏదైనా ఒక బహుమతిని ఇవ్వాలనుకున్నాడు. 9 నెలల పాటు తల్లి కడుపు ఉయ్యాల్లో ఊగి ఆవిడికి దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఏమి ఇవ్వాలనుకున్నాడు? చక్కని పరిచిన ఉయ్యాలు ఇవ్వాలి అనుకున్నాడు. అంటే తల్లి గర్భస్పర్శని పొందిన వ్యక్తి ఆర్టిఫిషియల్గా ఊకొని అన్నట్టు అనిపించేది. తర్వాత తల్లి మీద కాలేసుకొని పడుకున్నాడు దిండులా. అందుకు గుర్తుగా ఆయన ఏమనుకున్నాడు? తన గాలితోనే ఊపిన దిండుని ఇద్దామనుకున్నాడు. తల్లి మీద కాలేసుకోవడం అంటే నేనున్నాను రా కన్నా, నీకే భయం లేదన్న తన స్పర్శ తెలుస్తుంది. కానీ ఇతను గాలితో ఊదిన దుండిస్తానంటున్నాడు. తర్వాత వాళ్ళ నాన్న అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు కుటుంబం ఎక్కడ కుంగిపోతుందో, ఏం చేయాలి ఏమని చెప్పి ఎన్నో ఇళ్లలో పనిచేసి తనకు జబ్బు చేసిన మందులు కొనుక్కోకుండా బిడ్డకు పుస్తకాలు కొనిచ్చింది. అలా చదవడం వల్ల ఇతను 1000 పేజీల నవల రాసి తన తల్లినే అక్కడ కథానాయకు కూడా ప్రస్తావించవచ్చు. కానీ ఆ పొగడ్తులు ఆవిడికి అంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. అలాంటి గిఫ్ట్ ఇద్దాము అనుకున్నాడు. తర్వాత విధవరాలై ఉండి కూడా తనకు ఒక వధువును చూసి పెళ్లి చేసి, అంటే విధవరాలైపోయిన తర్వాత తన మానాన్ని తాను వెళ్ళిపోవాలి. బిడ్డకి పెళ్లి చేసి వాళ్ళ మానాలను వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళకి తాను బరువు కాకూడదని వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయింది. కాబట్టి అలాంటి మా అమ్మకి నా భార్యతో దిగిన ఫోటో ఎందుకు ఇవ్వకూడదు అన్నాడు. తర్వాత తను యవ్వనంలో ఉన్నప్పుడు తన నాలుగు కోరిన 50 రకాలైన రుచుల్ని వండి పెట్టిన మా అమ్మని ఒక 5 స్టార్ హోటల్ తీసుకుపోయి బ్రహ్మాండమైన భోజనం పెట్టించవచ్చు కదా అన్నాడు. కానీ అక్కడక్కడ ఆవిడ సంతృప్తి పొందే అవకాశమే లేదు. ఎందుకంటే తన బిడ్డ కోరిన వంటకాలన్నీ ఈవిడ స్వయంగా వండి పెట్టింది. అంతేగాని ఎవరో అపరిచితుల మధ్య పోయేసి బ్రహ్మాండమైన భోజనం అని చెప్పి అతను అనుకోవచ్చు, కానీ ఆవిడ అనుకోదు.
అదే కొడుకు కోడలు మనవడు మనవరాలు ఉండి వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ తినే భోజనమే బ్రహ్మాండం అనిపిస్తుంది. సరే ఈ బహుమతులన్నీ మనం ఇవ్వచ్చు ఏదో ఒకటి, కానీ ఆవిడకి అసంతృప్తి కలుగుతుందేమో అని చెప్పి ఆవిడ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఆవిడ కాలు పాదాలంటిన మట్టిని నుదుటితో తాకి సాష్టాంగ దండ ప్రమాణం చేసి అడిగాడు, అమ్మా నీకేం కావాలని. ఆవిడేమీ కోరుకోలే. ఒకడు నక్షత్ర మండలాన్ని టెలిస్కోప్ గుండా వీక్షించినట్టు తన కొడుకుని తీక్షణంగా చూసింది. చూసి అతని చెంపల దగ్గర చెవుల పైన తెల్లబడిన జుట్టుని ఆవిడ మొదటగా తెల్లటి పూలు అనుకున్నది. తర్వాత ఆవిడ తెలుసుకుని, రే అయినా కాస్త నల్ల రంగు వేసుకోరా అని చెప్పన్నది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఒక భావం కనిపిస్తుంది మనకు. అయినా నువ్వు ముసలోడు అయిపోతున్నావు, నీ కొడుకు కోడళ్ళ తర్వాత నిన్ను కూడా వృద్ధాశ్రమానికి ధరిమేయచ్చు, నువ్వు పిల్లలతోనూ కొడుకుతోనూ సంతోషంగా గడిపే అవకాశం లేకుండా పోతుంది, కాబట్టి ఆ నల్లటి రంగుతోనైనా కవర్ చేసుకోరా వయసులో ఉన్నానని చెప్పి అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఇతను రియలైజ్ అయ్యి సతతం నా గురించి ఆలోచించే గొప్ప హృదయం ఉన్న ఆవిడ ఇచ్చిన కానుక ముందర తాను అనుకున్న కానుకలన్నీ ముక్క చెక్కలైపోయాయి. ఇదే ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.